శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యున్నత స్థానం పొందిన మహారాజుల్లో ఒకరు. ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని 1509వ సంవత్సరంలో అధిష్ఠించి దాదాపు 20 సంవత్సరాలు ప్రజాస్వామ్య పరిపాలనతో రాజ్యం నడిపారు. ఆయన పాలనలో దక్షిణ భారతం మొత్తం సుభిక్షంగా, శాంతిగా, ధర్మ మార్గంలో సాగింది. ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. భూమి పంటలతో పుష్కలంగా పండేది. వ్యాపారం విస్తరించి రాజ్యం సంపన్నంగా ఉండేది. రాజు స్వయంగా ప్రజల మధ్యకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకునేవాడు. ఆయన రాజ్యపాలనలో న్యాయం, ధర్మం, భక్తి ప్రధానంగా ఉండేవి. శ్రీకృష్ణదేవరాయలు భగవంతుడిపై అపారమైన విశ్వాసం కలిగినవారు. ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తుడిగా జీవితాంతం అంకితమయ్యారు. ప్రతి యుద్ధానికి ముందు తిరుమల చేరి స్వామిని దర్శించి ఆశీర్వాదం తీసుకొని విజయానంతరం గెలుపు గర్వాన్ని స్వామి పాదాల వద్ద ఉంచేవారు. ఆయన మాటల్లో, నా విజయాలు నా బలంతో కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో సాధ్యమయ్యాయి. ఒకసారి విజయానంతరం ఆలయానికి బంగారు కిరీటం సమర్పించి తన కృతజ్ఞతను వ్యక్తం చేశాడు. సాహిత్యం పట్ల ఆయనకు అపారమైన ప్రేమ ఉండేది. ఆయన కాలాన్ని తెలుగు సాహిత్య సువర్ణ యుగంగా పరిగణిస్తారు. ఆయన సభలో అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులు ఉండేవారు. అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ, దుర్జటి, నంది తిమ్మన, రామరాజభూషణుడు, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, మాధవానందుడు. ఈ కవుల ద్వారా తెలుగు సాహిత్యం అత్యున్నత స్థాయికి చేరింది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప కవి కూడా. ఆయన రచించిన అముక్తమాల్యద అనే కావ్యం ఆయన భక్తి, జ్ఞానం మరియు కవితా ప్రావీణ్యానికి నిదర్శనం. ఈ గ్రంథంలో ఆయన శ్రీరంగనాథుడిపై ఉన్న భక్తిని అద్భుతమైన పదాలతో చిత్రించారు. అలాగే రాజధర్మం అంటే ఏమిటి, ప్రజాసేవ ఎలా ఉండాలి అనే అంశాలను కవితాత్మకంగా చెప్పారు. ఆయన రచనల్లో భక్తి, జ్ఞానం, ప్రేమ, దయ, ధర్మం అన్నీ సమతుల్యంగా ప్రతిబింబిస్తాయి. తెనాలి రామకృష్ణుడు ఆయన కాలంలోనే ప్రసిద్ధ చమత్కారవంతుడు. శ్రీకృష్ణదేవరాయలు అతని తెలివితేటలను, చమత్కారాలను ఎంతో ఇష్టపడేవారు. రామకృష్ణుడు అనేక సందర్భాల్లో రాజును ప్రేరేపించాడు, సంతోషపరిచాడు, సత్యం చెప్పాడు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం రాజు మరియు ప్రజల మధ్య ఉండే ప్రేమకు చిహ్నం. శ్రీకృష్ణదేవరాయలు సాహిత్యానికి మాత్రమే కాదు, ప్రజల సంక్షేమానికి కూడా కట్టుబడి ఉండేవారు. ఆయన నిర్మించిన రహదారులు, చెరువులు, దేవాలయాలు నేటికి ఆయన కీర్తిని తెలియజేస్తాయి. రాజ్యంలో ఎక్కడ ఆకలి, అన్యాయం లేకుండా ఆయన కఠినంగా కానీ న్యాయంగా పాలించారు. ఆయన పాలనలో సత్యం, ధర్మం, భక్తి, విద్య, కళలు అన్నీ వికసించాయి. ఆయన 1529వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. కానీ ఆయన స్మృతి, ఆయన పాలనా గౌరవం నేటికి తెలుగు ప్రజల గుండెల్లో జీవిస్తుంది. ఆయనను ఆంధ్రభూషణుడు, కన్నడ రాయర, రాయలసీమ గర్వకారణం అని గౌరవంగా పిలుస్తారు. ఆయన జీవితమంతా భక్తి, ధర్మం, కవిత్వం, ప్రజా ప్రేమతో నిండిపోయింది. నిజంగా శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాన్ని మాత్రమే పాలించలేదు, ప్రజల మనసులను కూడా పాలించారు. భక్తి ఆయన బలం, జ్ఞానం ఆయన ఆయుధం, ధర్మం ఆయన జీవితం. ఇది శ్రీకృష్ణదేవరాయల మహానుభావ చరిత్రకు సరైన నిర్వచనం. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మోకీ టౌన్ కి. తర్వాతి వీడియోలో కలుద్దాం.